శ్రీమదాంధ్ర మహాభారతము ఆది పర్వము ప్రథమాశ్వాసము పేజీ త్రేతాయుగము ద్వాపర యుగము సంధికాలంలో మదించిన ద్వేషంతో పరశురాముడు 21 సార్లు క్షత్రియ వంశమును నిర్మూలించాడు. పరశురాముడు చంపిన క్షత్రియుల రక్తం 7 పాయలుగా పారింది. ఆ పాయలలో పారుతున్న రక్తంతో పరశురాముడు తన తండ్రికి తర్పణము విడిచాడు. దానితో పరశురామునికి క్షత్రియ కులము మీద ఉన్న కోపము చల్లారింది. పరశురాముడు క్షత్రియులను చంపి రక్తము పారించిన ప్రదేశమునకు సమంత పంచకము అని పేరు వచ్చింది. ఇంక సైన్య విశేషములు చెబుతాను వినండి. ఒక రథము, ఒక ఏనుగు, 3 హయములు, 5 సైనికులు కలిసి పత్తి అని పిలుస్తారు. అటువంటి పత్తులు 3 సేనాముఖము అంటారు. అటువంటి సేనాముఖములు 3 గుల్మము అంటారు. అలాంటి గుల్మములు 3 కలిస్తే గణం అవుతుంది. అటువంటి గణములు 3 వాహిని అవుతుంది. 3 వాహినులు కలిస్తే పృతనము అవుతుంది. 3 పృతనములు 1 చమువు, 3 చమువులు 1 అనీకిని. దయచేసి నా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి.